తలదన్నేవాడుంటే తాడిని తనదన్నేవాడు ఒకడుంటాడు. పెను విధ్వంసాలు సృష్టించే అస్త్రాలు ఉంటే ఆ అస్త్రాలను సర్వనాశనం చేసే వ్యవస్థలు ఉంటాయి. రక్షణ రంగంలో అనూహ్య ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. శత్రు దేశాలను సర్వనాశనం చేసే అస్త్రాల తయారీలో దేశాలు బిజీగా ఉన్నాయి. అదే సమయంలో అలాంటి అస్త్రాలు తమపై ప్రయోగిస్తే వాటిని తిప్పికొట్టే వ్యవస్థలను రూపొందించుకుంటున్నాయి. ఇజ్రాయెల్కు ఐరన్ డోమ్ ఉంది. ఇప్పుడు అమెరికా అంతకు మించిన రక్షణ వ్యవస్థను తెరపైకి తెచ్చింది. గోల్డెన్ డోమ్తో అమెరికాకు రక్షణ కల్పిస్తామని అగ్రరాజ్యపు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మున్ముందు వీటిని మించిన డోమ్స్ కూడా తయారయ్యే అవకాశాలున్నాయి. రక్షణ కవచం, దీనిపైనే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. రక్షణ వ్యవస్థల్లో సరికొత్త విప్లవానికి అగ్రరాజ్యం అమెరికా బాటలు వేస్తోంది. ప్రపంచంలో ఎటువైపు నుంచి ఏ క్షిపణి దూసుకొచ్చినా సమర్థవంతంగా దాన్ని నాశనం చేసి అమెరికాకు రక్షణ కవచంలా నిలిచే గోల్డెన్ డోమ్ను ఏర్పాటు చేసుకోవాలని అమెరికా నిర్ణయించింది. తన ప్రస్తుత పదవీకాలం ముగిసేలోపు గోల్డెన్ డోమ్ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భరోసా ఇచ్చారు. 15 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినప్పటికీ దీనికి 3 రెట్ల మొత్తం ఖర్చు చేయాల్సి రావచ్చని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. ఈ రక్షణ వ్యవస్థలో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషించనున్నాయి. అంటే యుద్ధాలను అంతరిక్షం వరకు తీసుకుపోయారన్నమాట. అమెరికాలో ఏ నగరాన్ని అయినా అటాక్ చేయగల దీర్ఘశ్రేణి క్షిపణుల తయారీలో రష్యా, చైనాలు దూసుకుపోతున్నాయి. మరోపక్క అణ్వాయుధాలతో ఇరాన్ వంటి దేశాలు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యానికి ఎటు నుంచి అయినా ముప్పు పొంచి ఉండొచ్చని అక్కడి పాలకులు భావిస్తున్నారు. తమని తాము రక్షించుకోవడానికి అధునాతన రక్షణ వ్యవస్థకు అంకురార్పణ చేయాలని నిర్ణయించారు. తమ దేశ ప్రజల రక్షణ కోసం తాము గోల్డెన్ డోమ్ ను ఏర్పాటు చేయబోతున్నామని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. In the campaign, I promised the American people that I would build a cutting-edge missile defense shield to protect our homeland from the threat of foreign missile attack. And that's what we're doing. Today I'm pleased to announce that we have officially selected an architecture for this state-of-the-art system that will deploy next-generation technologies across the land, sea, and space, including space-based sensors and interceptors. And Canada has called us, and they want to be a part of it. So we'll be talking to them. They want to have protection also. So as usual, we help Canada do the best we can. This design for the Golden Dome will integrate with our existing defense capabilities and should be fully operational before the end of my term. భూమిపై నుంచే కాదు, అంతరిక్షం నుంచి సైతం అమెరికా గగనతలంపై డేగ కన్నేసి ఎటు నుంచి ఏ క్షిపణి దూసుకు వచ్చినా దాన్ని ధ్వంసం చేసే వ్యవస్థే గోల్డెన్ డోమ్. శత్రు దేశాలు అమెరికాపైకి క్షిపణిని ఎక్కుపెట్టే ముందే ఈ వ్యవస్థ కనిపెట్టి దాన్ని నాశనం చేసేస్తుంది. ఒకవేళ శత్రు దేశం క్షిపణిని ప్రయోగించేస్తే ఆరంభ దశలోనే దాన్ని నిలువరించగల సామర్థ్యం గోల్డెన్ డోమ్ సొంతం. క్షిపణి మార్గమధ్యంలో ఉన్న అన్ని దశలు దాటుకుని దూసుకు వచ్చినా కూడా అమెరికాకు ఎలాంటి నష్టం జరగనీయకుండా క్షిపణులను ధ్వంసం చేసేస్తుంది గోల్డెన్ డోమ్. అమెరికా మొత్తాన్ని ఈ వ్యవస్థ అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. ప్రపంచమంతా యుద్ధ వాతావరణాలతో ప్రమాదకరంగా మారుతోన్న వేళ బలమైన రక్షణ వ్యవస్థ ఉండాల్సిందేనన్న ఆలోచన తనకే వచ్చిందని, దాన్ని పెంటగాన్ అధికారులకు చెప్పానని ట్రంప్ చెప్పుకొచ్చారు. గోల్డెన్ డోమ్ కోసం అంతరిక్షం నుంచి పనిచేసే ఇంటర్సెప్టార్ల నెట్వర్క్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అంతరిక్ష ఆధారిత ఇంటర్సెప్టార్లను కొనుగోలు చేయడానికి సమాయత్తమవుతోంది అమెరికా. ప్రాథమికంగా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుకు 15 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే ఇది ఏమాత్రం సరిపోదని కనీసం 50 లక్షల కోట్ల రూపాయల మేరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మొదటి దశలో $25 బిలియన్ కేటాయించారు. ప్రాజెక్టు పూర్తికి $175 బిలియన్ అవుతుందని అంచనా. అయితే అది $542 బిలియన్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రపంచమంతా సరికొత్త క్షిపణుల తయారీపై దృష్టి కేంద్రీకరించింది. రష్యా, చైనా వంటి దేశాలైతే అత్యంత ఆధునిక క్షిపణులను తయారు చేస్తున్నాయి. వీటి నుండి తమను తాము కాపాడుకోవాలంటే గోల్డెన్ డోమ్ లాంటి రక్షణ వ్యవస్థ ఉండాలని అమెరికా భావిస్తోంది. అమెరికా ఉపగ్రహాలను నిర్వీర్యం చేసే స్థాయిలో రష్యా, చైనాలు అంతరిక్షంలోనూ తమ పరిజ్ఞానాల ఆవిష్కరణలను మోహరించాయని చెబుతున్నారు. తమ పదవీ కాలం పూర్తయ్యేలోగా గోల్డెన్ డోమ్ పూర్తవుతుందని ట్రంప్ చెబుతున్నారు. కానీ ఇది కార్యాచరణలోకి వచ్చేసరికి
కనీసంలో కనీసం 20 ఏళ్లు పడుతుందని నిపుణులు అంటున్నారు. లేజర్లతో ఈ వ్యవస్థ పనిచేయాలి. అయితే అంతరిక్షంలోకి లేజర్లను పంపడం అంత తేలిక కాదంటున్నారు. సరే, ఈ సవాళ్లను పక్కన పెడితే గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో భాగస్వామి కావడానికి తాము సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రధాని కార్నీ ప్రకటించారు. రష్యా, చైనాలు మాత్రం గోల్డెన్ డోమ్ ఆలోచనను వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల ప్రమాదకరమైన అస్థిరత నెలకొనే అవకాశాలున్నాయని ఈ దేశాలంటున్నాయి. అంతరిక్షాన్నే యుద్ధక్షేత్రంగా మారుస్తున్నారని, ఇది మంచిది కాదని అంటున్నారు వారు. అమెరికా స్పేస్ ఫోర్స్ కు చెందిన జనరల్ మైకేన్ గుయెట్లిన్ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. అమెరికా ఇప్పుడు గోల్డెన్ డోమ్ గురించి ఆలోచిస్తోంది. అయితే ఇజ్రాయెల్ 14 ఏళ్ల క్రితమే శత్రు దేశాల రాకెట్లను, క్షిపణులను తిప్పికొట్టేందుకు ఐరన్ డోమ్ ఏర్పాటు చేసుకుంది. ప్రపంచంలోని ఇటువంటి ఆధునిక రక్షణ వ్యవస్థ కలిగిన మొట్టమొదటి దేశంగా ఇజ్రాయెల్ చరిత్ర సృష్టించింది. అయితే ఇప్పుడు అమెరికా తలపెట్టిన గోల్డెన్ డోమ్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కన్నా ఎంతో విస్తృతమైనది, శక్తివంతమైంది, ఆధునికమైంది కూడా. దూర ప్రాంతాల నుండి వచ్చే అణ్వాయుధాలను సైతం గోల్డెన్ డోమ్ అడ్డుకొని ధ్వంసం చేయగలదు. హమాస్, హెజ్బొల్లాల రాకెట్ దాడుల నుండి రక్షణ కోసమే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కు రూపకల్పన చేసింది. శత్రు దేశాలు రాకెట్ల వర్షం కురిపిస్తే ఆ రాకెట్లు నిప్పులు చెరుగుతూ విధ్వంసం సృష్టిస్తే భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తాయి. వీటిని అడ్డుకోవడం ఎలా? ఈ ఆలోచనే 15 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్కు వచ్చింది. ఇజ్రాయెల్పై గాజా నుండి హమాస్, లెబనాన్ నుండి హెజ్బొల్లాలు రాకెట్లు, క్షిపణులతో దాడులు చేసేవి. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులు చనిపోయేవారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ సెక్టార్ వినూత్న ఆలోచన చేసింది. 2004లో అప్పటి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ డానియల్ గోల్డ్కు ఒక ఐడియా వచ్చింది. రాకెట్లను గగనతలంలోనే అడ్డుకుని ధ్వంసం చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంది. అంతే, ఆ దిశగా పరిశోధనలు చేపట్టింది. 2006లో సెకండ్ లెబనాన్ వార్ సమయంలో హెజ్బొల్లా తీవ్రవాదులు ఏకంగా 4000 రాకెట్లతో ఉత్తర ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఆ దాడిలో 44 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. మరోవైపు ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంపై హమాస్ గాజా నుండి వేలాది రాకెట్లతో విరుచుకుపడ్డారు. లక్షలాది మంది ఇజ్రాయేలీ పౌరులు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడిపారు. నిత్యం హమాస్, హెజ్బొల్లాల నుండి దాడులతో విసిగిపోయిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ప్రాజెక్టును వేగవంతం చేసింది. 2011 నుండి 2021 వరకు ఐరన్ డోమ్ ప్రాజెక్టు కోసం అమెరికా $1.6 లక్షల సాయాన్ని అందించింది. 2022లో మరో $1 లక్ష సాయాన్ని కూడా సమకూర్చింది అగ్రరాజ్యం. షార్ట్ రేంజ్ రాకెట్స్ ను తిప్పికొట్టే సామర్థ్యంతో ఐరన్ డోమ్ ప్రాజెక్టు పూర్తి చేశారు. రాను రాను 70 కిలోమీటర్ల నుండి 250 కిలోమీటర్ల రేంజ్ నుండి వచ్చే రాకెట్లను సైతం ధ్వంసం చేసేలా దీన్ని అప్గ్రేడ్ చేశారు. ఐరన్ డోమ్ ఉండబట్టే ఆ తరువాత హమాస్, హెజ్బొల్లాలకు ఇజ్రాయెల్ చుక్కలు చూపించింది. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ కలిసి ఐరన్ డోమ్ ను తయారు చేశాయి. ఇజ్రాయెల్ అమ్ముల పొదిలోకి ఐరన్ డోమ్ వచ్చి చేరిన తరువాత హమాస్, హెజ్బొల్లా దాడులను సునాయాసంగా తిప్పికొట్టింది ఇజ్రాయెల్. మరోవైపు గాజాలోనూ, లెబనాన్ పైన వైమానిక దాడులతో విరుచుకుపడుతూనే వస్తోంది ఇజ్రాయెల్. కాకపోతే ఐరన్ డోమ్ ఒక విధంగా భారీ ఖర్చుతో కూడుకున్నది. దీన్ని అధిగమించడానికి ఐరన్ డోమ్ టెక్నాలజీని ఆవిష్కరించింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ తరహాలోనే గోల్డెన్ డోమ్ కు ఆలోచన చేసిన అమెరికా ప్రపంచం అదిరిపడేలా గోల్డెన్ డోమ్ పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. ఇజ్రాయెల్కు ఐరన్ డోమ్ ఉంటే అమెరికా గోల్డెన్ డోమ్ తయారు చేసుకుంటోంది. ప్రపంచం మొత్తం మీద ఇంకే దేశానికి ఇటువంటి రక్షణ వ్యవస్థలు ఇప్పటికైతే లేవు. అగ్ని, బ్రహ్మోస్ క్షిపణులతో రక్షణ రంగంలో తనదైన ముద్ర వేసిన భారత్ ఇకపై డోమ్ వ్యవస్థపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. భారత్కు సరిహద్దు దేశాలతో ఉన్న శత్రుత్వాలు, ఉద్రిక్తతల నేపథ్యంలో మన సైంటిస్టులు కూడా సరికొత్త ఆవిష్కరణలకు నడుం బిగించాలని వారు సూచిస్తున్నారు. అగ్రరాజ్యంతో అన్నింట్లోనూ పోటీ పడుతోంది చైనా. అగ్రరాజ్యానికి దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగానే ఉంది రష్యా. రక్షణ రంగ పరిశోధనల్లోనూ, భయానక క్షిపణుల తయారీలోనూ రష్యా, చైనాలు దూకుడు మీదే ఉన్నాయి. వీటి భయానికే అమెరికా గోల్డెన్ డోమ్ ఆలోచన చేసిందంటున్నారు నిపుణులు. నిజమే, శత్రు దేశాల నుండి రక్షణ కోసమే ఇటువంటి వ్యవస్థలు అవసరమవుతాయి. ఇజ్రాయెల్ కూడా హమాస్, హెజ్బొల్లాల నుండి తనని తాను కాపాడుకోవడానికే ఐరన్ డోమ్ ను ఏర్పాటు చేసుకుంది. ఇరుగు పొరుగు దేశాలతో ఇటువంటి తలనొప్పులు ఉన్న దేశాలు చాలానే ఉన్నాయి. భారతదేశం కూడా పొరుగునే ఉన్న పాకిస్తాన్, చైనాల నుండి తరచుగా చికాకులు భరించాల్సి వస్తోంది. ఈ 2 శత్రు దేశాలతో తాజాగా జట్టు కడుతోన్న బంగ్లాదేశ్ నుండి కూడా మనకు చొరబాట్ల సమస్యలు ఉన్నాయి.
చైనాతోనూ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణాలు నెలకొంటున్నాయి. పాకిస్తాన్ దశాబ్దాలుగా మన దేశంలో ఉగ్రవాదులను ఎగదోసి హింస రాజేస్తోంది. దీనికి ప్రతీకారంగానే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ ఆర్మీ భారత్పై డ్రోన్లు, క్షిపణులతో దాడికి దిగింది. వందలాది డ్రోన్లను భారత్లో విధ్వంసాలే లక్ష్యంగా పంపించింది. ఇజ్రాయెల్లా మనకు ఐరన్ డోమ్ వ్యవస్థ లేదు. అయితేనేం భారత ఆర్మీ పాక్ డ్రోన్లను 100% తిప్పికొట్టింది. దీనికి కారణం రష్యా తయారు చేసిన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమే. ఒక విధంగా ఐరన్ డోమ్ కన్నా కూడా S-400 చాలా సమర్థవంతంగా తక్కువ వ్యయంతో పనిచేస్తుంది. 100% ఫలితాలను ఇస్తుంది. అయితే భవిష్యత్తులో వంకరతోక ఉన్న పాకిస్తాన్ మరోసారి దాడులకు తెగబడదని గ్యారంటీ లేదు. మన ఆర్మీ అప్రమత్తంగానే ఉంటుంది. చైనా నుండి అత్యాధునిక క్షిపణులను కొనుగోలు చేసుకుంటోన్న పాకిస్తాన్ ఇప్పటికంటే ఆధునిక క్షిపణులతో దాడికి యత్నించినా వాటిని భారత్ తిప్పికొట్టాలంటే గోల్డెన్ డోమ్ వంటి ఓ వ్యవస్థ మనకు ఉండాలి. అటువంటి వ్యవస్థలు తయారు చేసుకోవడంలో మన శాస్త్రవేత్తలు ఎవరికీ తీసిపోరు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోనే భారత్లో తయారైన అగ్ని, బ్రహ్మోస్ క్షిపణుల సత్తా చూసి ప్రపంచ దేశాలు అసూయతోనూ ఆశ్చర్యంతోనూ రగిలిపోతున్నాయి.